లోక్సభ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో 10 లోక్సభ స్థానాలతో పాటు 30% ఓట్లు సాధించడమే బీజేపీ లక్ష్యం అని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగయ్యే పార్టీ అని జోస్యన్ చెప్పారు. కాంగ్రెస్ అమలు చేయలేని హామీలను ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తేలిపోయిందని డాక్టర్ లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. అప్పులు లేకుండా సుభిక్ష పాలన అందించాలంటే అది కేవలం బీజేపీ పార్టీకి, బీజేపీ సారథ్యంలోని డబుల్ ఇంజిన్ సర్కార్కు మాత్రమే సాధ్యమని పేర్కొన్నారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను గ్రామాన విస్తృతంగా ప్రచారం చేయాలని కార్యకర్తలకు డాక్టర్ లక్ష్మణ్ సూచించారు. అందుకనే ఈ లోక్సభ ఎన్నికలను ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా కూడా పార్టీకే సమాయత్తమైంది. నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు మొన్న ఢిల్లీలో 2 రోజుల జాతీయ పదాధికారుల సమావేశంలో ఒక రోడ్ మ్యాప్, ఒక కార్యాచరణ ప్రణాళిక, 100 days టార్గెట్, 100 రోజుల ప్రణాళిక. నిన్న అందులో భాగంగానే అమిత్ షా గారు హైదరాబాద్, తెలంగాణకు రావడము, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో 10 ఎంపీలు 30% ఓట్లు సాధించే లక్ష్యంతో ఎన్నికలు ఎదుర్కోబోతున్నారు. కాబట్టి కార్యకర్తలు పల్లెకు, వాడకు మోదీ గారి అభివృద్ధి ఎజెండా, మోదీ గారి యొక్క పేదల సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఆ రకంగా గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా 2 పార్టీలు, ఒక పార్టీ కనుమరుగే పార్టీ, 2 పార్టీ సమీప భవిష్యత్తులు ఇవాళ కాకుండా రేపైనా ఉచితాల పేరు మీద, గ్యారెంటీల పేరు మీద ఎక్కువ కాలం మోసం చేయలేరు ప్రజలకు. కర్ణాటకలో తేలిపోయింది, హిమాచల్ ప్రదేశ్లో తేలిపోయింది కాబట్టి ప్రజలు తిరగబడుతున్నారు. అందుకనే రాజస్థాన్లో కూడా రుణమాఫీ అని రైతులకు ఏ రకంగా దగా చేసి మోసం చేశారో కర్రు దాల్చి వాత పెట్టినారు రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ. అందుకనే తెలంగాణలో కూడా వీరు అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ఇవాళ ఓట్లు తట్టుకోవచ్చు, కానీ భవిష్యత్తు ఇవాళ పూర్తిగా అప్పుల ఊబిలోకి నెత్తబడ్డ రాష్ట్రాన్ని అది గట్టెక్కించాలంటే అది బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్, మోదీ గారి వల్లనే సాధ్యమనే విషయాన్ని త్వరలో తేలిపోతుంది. కాబట్టి పార్లమెంట్ మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా ఈ రాష్ట్రంలో కూడా అన్ని పార్టీలకు మించి ఇవాళ 10 ఎంపీలను సాధించి 30% ఓట్లు సాధించే లక్ష్యంగా మేము ముందుకు పోతాం.